హలో నమస్తే. కాంచాల టీవీలో ప్రత్యేక కథనం ఏంటో ఒక్కసారి చూద్దాం. డబ్బులు చెట్లకు కాస్తాయా? ఈ ప్రశ్నకు చిన్నప్పటి నుంచి ఒకటే సమాధానం వింటూ పెరిగాం. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అని. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనీ ట్రీ పేరుతో ఒక మొక్క కోట్లాది ఇళ్లలో కనిపిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపద వస్తుందంటారు. వ్యాపారం బాగా జరుగుతుందంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుందంటారు. కొత్త ఇల్లు కట్టినా, కొత్త ఆఫీస్ ప్రారంభించినా ఈ మొక్కని బహుమతిగా ఇస్తున్నారు. అసలు ఈ డబ్బులు ఇచ్చే చెట్టు కదేంటి? నిజంగానే సంపదను తీసుకొస్తుందా, లేక ఇది కేవలం ఒక నమ్మకమా? ఈ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు విషయాన్ని గ్రహిద్దాం. ప్రపంచవ్యాప్తంగా మనీ ట్రీగా ప్రసిద్ధి చెందిన మొక్క శాస్త్రీయ నామం పచీరా ఆక్వాటికా. ఇది మధ్య దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన ఉష్ణమండల వృక్షం. ప్రస్తుతం ఇండోర్ అలంకరణ మొక్కగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విస్తృతంగా పెంచుతున్నారు. అయితే ఈ మొక్కకు మనీ ట్రీ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన జానపద కథ ఉంది. ఒక పేద రైతు డబ్బు కోసం ప్రార్థించగా ఈ మొక్క కనిపించిందని, దాన్ని పెంచి అమ్మడం ద్వారా అతను ఆర్థికంగా ఎదిగాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఈ మొక్కని అదృష్టానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించడం ప్రారంభమైందని చెబుతున్నారు. అయితే ఇది జానపద నమ్మకం మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. చైనాలోని ఫెంగ్ షాయా సాంప్రదాయాల్లో ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో లేదా కార్యాలయంలో ఈ మొక్కను ఉంచితే సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, సంపదకు సంకేతంగా భావిస్తారు. అందుకే కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు, కొత్త ఇళ్లలోకి వెళ్లేవారు, ఆఫీసులు ప్రారంభించే వారికి ఈ మొక్కని బహుమతిగా ఇవ్వడం ఒక సాంప్రదాయంగా మారింది. అయితే ఇవి సాంప్రదాయ విశ్వాసాలు మాత్రమే. డబ్బు వస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఈ మొక్కను చూసేవారికి మరో ప్రత్యేకత కనిపిస్తుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే మనీ ట్రీ మొక్కలు కాండాలు ఒక్కదానితో ఒకటి అల్లినట్టు ఉంటాయి. ఇది సహజంగా ఏర్పడింది కాదు. చిన్న మొక్కల కాండాలను పెంచే సమయంలో నర్సరీలో ప్రత్యేకంగా అల్లుతారు. అందుకే ఈ మొక్క మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మరి ఈ మొక్క నిజంగానే డబ్బులిస్తుందా? దీనికి సమాధానం స్పష్టంగా లేదు. ఈ మొక్కను పెంచితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావు, లాటరీ తగలదు, జీతం పెరగదు. కానీ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంటి అందం మాత్రం పెరుగుతాయి. మొక్కలు మానసిక ప్రశాంతతను కలిగించడంలో సహాయపడతాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే సంపదన వస్తుందంటే నమ్మకం, వ్యక్తిగత విశ్వాసమే. ఈ మొక్క సంరక్షణ కూడా చాలా సులభం. నేరుగా ఎండ తగలకుండా వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువ నీరు పోయకూడదు. మట్టి కొద్దిగా ఎండిన తర్వాతే నీరు పోయాలి. సరైన సంరక్షణ ఉంటే ఈ మొక్క చాలా సంవత్సరాలు జీవిస్తుంది. ఇటీవలి సోషల్ మీడియాలో ఈ మొక్క పెంచితే కోటీశ్వరులవుతారని, ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురుస్తుందని తెగ పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిపుణులు మాత్రం అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తున్నారు. ఏ మొక్క నేరుగా సంపదను సృష్టించదు. కష్టపడి పనిచేయడం, సరైన ఆర్థిక ప్రణాళిక, పొదుపు, పెట్టుబడులే సంపదను పెంచుతాయి. మొక్కలు ప్రకృతిని, మనసును అందంగా మారుస్తాయి, కానీ డబ్బును సృష్టించవు. డబ్బులిచ్చే చెట్టు అని పేరు పెట్టారు కాబట్టి అది నిజంగానే డబ్బులిస్తుందని నమ్మేయడం సరైంది కాదు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం నిజం. ప్రతి మొక్క జీవాన్ని ఇస్తుంది, స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది, మనసుకు ప్రశాంతతనిస్తుంది. కానీ డబ్బులు మాత్రం మీ కష్టానికి కాస్తాయి. కాబట్టి విశ్వాసాలు మీ ఇష్టం, కానీ నిర్ణయాలు మాత్రం వాస్తవాలు ఆధారంగా తీసుకోండి. ఎందుకంటే మొక్క అదృష్టానికి ప్రతీక కావచ్చు, కానీ మీ భవిష్యత్తుకు అసలైన మనీ ట్రీ మీ శ్రమ, మీ నైపుణ్యం, మీ కష్టపడే తత్వమే.